మా నాన్నగారు కూడా వచ్చారు ఇద్దరు. వస్తే ఇంకా మీరే పై అధికారి అయి ఉండి మీ కింద వాళ్ళని మంచిగా చూసుకోవాలి కానీ చిన్నపిల్లల్ని అలా చేయకూడదు కదా అనేసి వెళ్ళారు. ఏమీ తిట్టలేదు, ఏమనలేదు, మంచిగా చెప్పి వెళ్ళారు. వాళ్ళు చెప్పినాక తర్వాత డ్యూటీల్లో ఇబ్బంది పెట్టడం, టార్చర్ పెట్టడం, వాళ్ళకి దగ్గర అవ్వలేదనేసి కొంచెం డ్యూటీల ప్రకారంగా 2ంటికి వచ్చి లేపి నువ్వు నాకు సార్ సెలవు అడిగాను, మా పాపకు బాగోలేదనేసి. సెలవు అడిగితే నాగేంద్ర సార్ సెలవు తీసుకో అన్నారు. 2 రోజులు తీసుకున్నాను నేను. సెలవు తీసుకుంటే మరుసటి రోజు ఫోన్ చేసి కుమార్ సార్ గారికి నీకు సెలవు అవ్వలేదని నేను చెప్పాను, నన్ను అడిగితే నన్ను కోపపడుతున్నారు, వచ్చి కలువు అని అన్నారు. నేను లేను, మా పాపను తీసుకొని బాగోకపోతే ఊరు వెళ్ళి వచ్చేటప్పటికి నైట్ 9 అయింది. ఇంకా నేను కలవలేదు. మరుసటి రోజున సార్ని కలుద్దామని వస్తే లేరు. నెంబర్ తీసుకొని వెళ్ళి చేస్తే నువ్వు డ్యూటీకి ఆగిపో, ఉద్యోగానికి రావద్దు, నీకు ఎవరు సెలవు ఇచ్చారు అన్నారు. దానికి సెలవు అవ్వటం ఏంటి అని అనేసి ఎలా పడితే అసభ్యంగా ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. అదేంటి అది ఇది అనొద్దు, మరీ అది ఇచ్చిపుచ్చుకోండి అనేసి నేను అన్నాను. డ్యూటీకి రావద్దు, మేము కాగితం రాసి పైకి పంపించేస్తాను నేను అనేసి అన్నారు. కాగితం పైకి రాసి పంపించినా నేను డ్యూటీ ఆగను, ఉద్యోగం మానేను, ఏదో బతుకుదరువుకి వస్తున్నాం, భర్త ఇది లేదనేసి డ్యూటీల్లో టార్చర్ అయిపోయింది మాకు అనేసి అడిగి మీ పిల్లలు అసమంటోళ్ళు మా పిల్లలు కాదా, మరి పనిలో సఫర్ అవుతున్నాం అనేసి అన్నారు. పనిలో మా పిల్లలకు బాగో పెడితే సఫర్ అవుతున్నారా సార్ మీరు? అలాంటప్పుడు ఊడ్చే వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళి అంట్లు కడిగిస్తున్నారు, సెక్యూరిటీ వాళ్ళని తీసుకెళ్ళి మీ దగ్గరే పెట్టుకుంటున్నారు అనేసి అన్నా నేను. వాళ్ళిద్దరూ కుమ్మక్కయ్యి ఇలా చేస్తున్నారు సార్, సఫర్ చేస్తున్నారు. నాకు ఏదన్నా ఇలా బాధ పెట్టినప్పుడు నేను నా పిల్లలు చనిపోవాలని కూడా అనుకున్నాం. మేము అనుకుంటే ఇంకా మళ్ళీ మొదలైనవి ఇలా అరసనాలు వీళ్ళతో. రమ్మనే అంటారు, రూమ్లోకి రమ్మనే అని అంటారు. మరి డ్యూటీ ప్రకారంగా నొక్కుతున్నారు, వీళ్ళకి వెళ్ళలేదని దగ్గర అవ్వలేదనేసి డ్యూటీల్లో నొక్కు పెడుతున్నారు. డ్యూటీలు సెలవులు ఇచ్చి ఇవ్వలేదని అనటం, వీళ్ళిద్దరూ కుమ్మక్కయ్యి అలా మాట్లాడుతున్నారు. మరి అందరూ సఫర్ అవుతున్నాం అంటున్నారు కానీ మరి వాళ్ళు సంతకాలు అయితే పెట్టారు పేపర్స్ మీద సఫర్ అవుతున్నామని. నేను మట్టుకి ఎదురు తిరిగి అడిగాను ఎన్నాళ్ళకి.